చరణ్ బాబు ఉపాసన వెడ్డింగ్ రిసెప్షన్ 15న పెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో అక్కడే వెడ్డింగ్ రిసెప్షన్ ఇస్తున్నాం. చిలుకూరు ఏరియా అందరికీ తెలిసే ఉంటుంది లొకేషన్ అండి. అయితే ఈ సందర్భంగా ఫ్యాన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఫ్యాన్స్ని లోపలికి వచ్చి చరణ్ని ఉపాసన విష్ చేయటం వరకు ఓకే. ఎవరు కూడా గార్లెండ్స్ కానీ బుకేస్ కానీ గిఫ్ట్స్ కానీ స్టేజ్ మీదకి అలౌ చేయట్లేదు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల, పోలీసు మాకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ఇన్స్ట్రక్షన్స్ వల్ల అదొకటి మేము కుదరట్లా, అది అలౌ చేయట్లేదు. అలాగే లోపలికి రావడానికి కూడా సెక్యూర్డ్ ఇన్విటేషన్స్ మేము ఇచ్చింది అందరికీ, అభిమానులందరికీ మేము సెక్యూర్డ్ ఇన్విటేషన్ ఇచ్చాం. సో ఆ సెక్యూర్డ్ ఇన్విటేషన్ ఎవరైతే ఇచ్చామో ఆ ఇన్విటేషన్స్ వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. సో ఇన్విటేషన్ లేనటువంటి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. అలాగే ఇన్విటేషన్ లేకుండా ఎవరిని వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. దయచేసి ఇన్విటేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని కోరుతున్నాం. దాదాపు మాకు తెలిసినంత వరకు చాలామంది 90% ఫ్యాన్స్కి ఇచ్చినట్టే మేము అనుకుంటున్నాం. అభిమానులందరికీ పర్సనల్గా రాబోతున్నటువంటి అభిమానులందరికీ 15వ తారీఖున ఎవరైతే రిసెప్షన్కి మేము ఇన్వైట్ చేసామో అభిమానులందరికీ మా వ్యక్తిగతం ఏంటంటే, దయచేసి ఒక నిబద్ధత, నియంత్రణతో ఉండండి. ఆ రోజు ఫ్యాన్స్కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తూ చరణ్ బాబు వచ్చేదాకా చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. సో అలాగే లంచ్ అరేంజ్ చేసాం. ఒక 2.5 hours టైం మీకు ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసాం. సో అక్కడ మాత్రం కొంచెం డిసిప్లిన్ పాటించమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే కొద్ది మంది తప్పు చేసినా మిగతా అభిమానులందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో ప్రతి వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ట్రాన్స్పోర్టేషను, కొంతమంది ఈ నైజాం చుట్టుపక్కల అభిమానులు కానీ లేకపోతే సిటీ అభిమానులు కానీ ఈజీగా లొకేషన్ పట్టుకోవటం వాళ్ళకి కష్టం కాదు. కానీ ఇంకొన్ని ఏరియాల నుంచి, ఆంధ్ర నుంచో లేకపోతే సిటీ నుంచి వచ్చే అభిమానులకి సిటీ యొక్క ఇది తెలియదు కాబట్టి వాళ్ళకి కొంత, అలాగే ఇక్కడ నైజాం ఏరియా నుంచి అయినా సరే ఎవరికైతే ఈ ఏరియా అడ్రస్ తెలీదో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసాం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది మీ ప్రెసిడెంట్, సెక్రటరీసు అయితే మీ అభిమానుల్లో ఉండే ఇంపార్టెంట్ లీడర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు ఆ స్పాట్కి వచ్చి, అంటే బస్సులు రెడీగా ఉన్నాయి, అక్కడ బస్సుల్లో మీరు ఎక్కేసి వెన్యూ దగ్గర దిగచ్చు. సో వెన్యూలోకి బస్సెస్ కానీ, ఇప్పుడు ఫ్యాన్స్కి మేము అరేంజ్ చేసిన బస్సులు కానీ ఫ్యాన్స్ కార్లు కానీ వెన్యూలోకి అలౌ చేయరు. వెన్యూకి ఎదురుగుండా ఒక పెద్ద స్పేస్ ఉంది, ఆ స్పేస్లో వెహికల్స్ అవి పెట్టుకొని మీరు లోపలికి రావచ్చు. అలాగే ఫొటోస్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ బికాజ్ సెక్యూరిటీ రీజన్స్. సో ఇలాంటి ఇబ్బందులు ముందే మేము చెప్పాం కాబట్టి మీరు దాన్ని తప్పుగానో లేకపోతే ఇబ్బందికరంగానో ఫీల్ అవ్వకండి. లేకపోతే మా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా సరే అభిమానులు వాళ్ళు రాని ఫంక్షన్ కానీ మాకు ఫంక్షన్ కాదు. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రెజెన్స్ మాకు కావాలి కాబట్టి ఈ ఫంక్షన్ని మేము వాళ్ళ ఇది లేకుండా మేము చేయదలుచుకోలేదు. కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తిగా వచ్చి చరణ్ని ఉపాసని బ్లెస్ చేసి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి, కేర్ఫుల్గా రండి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా కేర్ఫుల్గా వెళ్ళండి. మీకు ఏదన్నా చిన్న కష్టం వచ్చినా మాకు బాధగా ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ అందరూ వస్తారు. చిరంజీవి గారు పాలిటిక్స్ కాబట్టి పొలిటికల్ సెలబ్రిటీస్ వస్తారు. మేబీ చరణ్ బాబు హిందీలో యాక్ట్ చేస్తాను కాబట్టి ఏమో కొంతమంది రావచ్చు. తిరుపతిలో ఓన్లీ స్వామి కళ్యాణం తప్పని రిసెప్షన్ పెట్టలేదు. ఆ రిసెప్షన్ ఇక్కడే చేస్తున్నాం. తిరుపతిలో అనుకున్నది ఇక్కడే చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే పెళ్లి జరిగిందో అదే పెళ్ళిలో చిన్న ఫ్యాన్స్కి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక ఏ వెన్యూలో అయితే పెళ్లి జరిగిందో అదే వెన్యూలో మా రిసెప్షన్ జరిగింది అనేటువంటి ఒక గుడ్ ఫీలింగ్ ఇవ్వడానికి మేము మా లాస్ట్ మినిట్లో మార్చుకున్నాం.